భూప్రపంచమే ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఆ రహస్యాల్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో అంతుచిక్కని విషయాలు ఉన్నాయి. వాటిలో ఓ నది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో ఓ నది గుండా టన్నుల కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. అదెక్కడుందో మీకు తెలుసా? జార్ఖండ్లోని సువర్ణరేఖ నది అని ఒకటుంది. ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్లోని ఒడిశా గుండా ప్రవహిస్తోంది. దాదాపు 474 కిలోమీటర్ల పొడవున్న ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం దాగుంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులకు ఇది సాధారణ విషయం. కానీ మిగిలిన వారికి మాత్రం షాకింగ్ విషయం. ఈ నదిలో నీటి ద్వారా వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు వెలికితీసి వాటితో తమ జీవనోపాధిని సాగిస్తుంటారు. ఈ సువర్ణరేఖ నదిలోని ఇసుక నుంచి బంగారు రేణువులను జల్లెడపడతారు. ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తోంది అన్నది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని రహస్యమే. కొందరైతే బంగారంతో కూడిన రాళ్లపై నీరు ప్రవహిస్తోంది కాబట్టే బంగారు రేణువులు నదిలో ఏర్పడతాయని చెబుతారు. కానీ ఇంతవరకు దానికి ఎలాంటి ఆధారం దొరకలేదు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం 2 వేర్వేరు సంస్థలకు బాధ్యతల్ని అప్పగించగా ఈ నదీ ప్రవాహం గుండా ఎలాంటి గని కనుగొనలేకపోయాయి ఆ సంస్థలు. కాగా వర్షాకాలం తప్పితే మిగిలిన అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతం ప్రజలు నదిలోని ఇసుకను జల్లెడపట్టి బంగారాన్ని వెలికితీస్తారు. ఈ ప్రాంతంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధించినా ప్రజలు వాటిని పట్టించుకోవట్లేదు.